Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మిత్రులారా, దీపావళి పర్వదినాన్ని మనం చూస్తుంటాం. ఎంతోమంది పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తుంటారు. అయ్యా, ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతున్నది, పొల్యూషన్ ఏర్పడుతున్నది, దీనివల్ల ఓజోన్ లేయర్కి ఎఫెక్ట్ అవుతున్నది, ఆగమాగం అవుతున్నది, మరి పర్యావరణం అంతా కలుషితం అవుతున్నది. ఎందుకు ఈ పండుగలు, ఎవడు చేయమన్నాడు, ఈ పండుగలు అంటే పటాకులు కాల్చుడా, ఓ దునియా భర్కే బాతే సునాతే. అదే రకంగా ఈ మధ్య కొత్త ట్రెండ్, సంక్రాంతి నాడు పతంగులు ఎగరేస్తే ఆ మాంజా దాకి పక్షులకు దెబ్బలవుతున్నాయి, పక్షులకు ఇదవుతుందని చెప్పి జంతు ప్రేమికులు, జంతు సంరక్షకులు, అరే కుక్కలు గరిచి పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఆగమవుతుండ్రు. మరి కొన్ని కుక్కలు అయితే ఏకంగా చిన్న పిల్లలు తినేస్తున్నాయి, కొరికేస్తున్నాయి, చంపేస్తున్నాయి. మరి ఆ కుక్కలు అధ్వానం చేస్తున్నాయి, బస్తీలు అధిగనిస్తలేవు అని చెప్పి బాధపడుతుంటే కుక్కల్ని పట్టకపోతే కుక్కలు హింసిస్తున్నారు అనేటువంటి జంతు ప్రేమికులు మరి ఈదుల్ అదా బక్రీద్ సందర్భంగా కొన్ని లక్షల ఎద్దులు, బలిష్టమైన ఎద్దులు నరకబడుతుంటే, రోడ్ల మీద చౌరస్తాల మీద నరకబడుతుంటే మీ పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు ఏ పొక్కలు జరిగినండి? ఎక్కడ తెచ్చిన మీరు? కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చే జ్ఞానం లేదా మీకు? వాటి తోలులు, వాటి రక్తాలు మొత్తము పర్యావరణం నాశనం చేస్తున్నాయి. వాటి జంతువులు పాపం హృదయ విదారకంగా అరుస్తూ చచ్చిపోతుంటే మీ జంతు ప్రేమికులు ఎడబోయినండి? ఇదా మీ జంతు ప్రేమ? హిందువుల విషయంలో ఒక జంతు ప్రేమ, మిగతా విధర్మీయుల విషయంలో ఇంకో ప్రేమనా? ఇది ఎక్కడదండి? ఒక్కడు కూడా స్టేట్మెంట్ ఇయ్యాడు. కమ్యూనిస్టులు, నాస్తికులు ఎడదచ్చిందండి. ఎందుకు మీరు మాట్లాడేది ఈ విషయంలో? ఆవులండి మా తల్లితో సమానం. మా తల్లి కంటే ఎక్కువగా ఆరాధించే ఆవులు, 3 కోట్ల దేవతలు ఆవులు ఉంటాయని ఆరాధించే హిందువులం మేము. మా కంటి ముందు ఆవులని నరకబడుతుంటే మీ పర్యావరణ ప్రేమికులు ఎటుపోయిందండి? మీ జంతు ప్రేమికులు ఎటుపోయిందండి? ఒక స్టేట్మెంట్ ఇయ్యలేదా? హిందువులు కాదా? ఈ దేశంలో పుట్టలేదా? ఈ ధర్మం గురించి అవగాహన లేదా? చాలా బాధ అనిపిస్తుందండి. ఒక్కోసారి అనిపిస్తుంది హిందూ దేశంలో ఎందుకు పుట్టినామా అనిపిస్తుంది. ఈ నరకాన్ని చూస్తున్నాం, కంటి ముందు చూస్తున్నాం. మొన్న వేములవాడ రాజన్న దగ్గర పోయిన బలిష్టమైన ఎద్దులు, అటువంటి ఎద్దులు గల్లీకి ముస్లిం బస్తీలలో పోయి చూడండి, వాటిని కోసుకొని తింటున్నారు. మనకేమైనా ఆపదలు వస్తే శివుని గుడికి దగ్గర పోతే ఆ శివుని ముందున్న ఈ ఎద్దులు నంది చెవులో చెప్తాం, అయ్యా జరా శివునికి చెప్పు, పరమశివుడికి చెప్పండి, మహాదేవుడికి చెప్పండి, నా ఈ కోరిక ఉంది తీర్చమని చెప్పండి అని చెప్పి నంది చెవులలో చెప్తుంటాం. అటువంటి నందుల్ని గల్లికో దగ్గర బలిష్టమైన నందుల్ని బలిస్తుంటే నాస్తిక వర్గం, జంతు ప్రేమిక వర్గం, పర్యాటక వర్గం ఏమైతుందండి? అంటే హిందువులు సాధువులు, సాధు ఆలోచనలు గలవారు, గాయమానస్ అంటారు కృష్ణ, ఆవు మనస్తత్వం కలిగిన వాళ్ళు అనా మీ ఉద్దేశం? ట్రెండ్ ఈజ్ చేంజింగ్ బ్రదర్స్. You have to change. Otherwise, you will have a tough time. Bharat Mata ki jai. Jai Shri Ram.